గత 5 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు శూన్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో ఉన్న సంస్థలని టీడీపీ హయాంలో వచ్చినవే అని చెప్పారు. చంద్రబాబు తీసుకున్న చొరవ వల్లే 1,00,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని తేల్చి చెప్పారు. కేంద్ర సహాయ సహకారాలు రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఉంటాయి అన్నారు. మొదటి 500 కంపెనీలు ఇది ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురాండి. ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి, ఎకో సిస్టమ్ అని ఏర్పాటు చేయాల్సిన అవసరం, అది చేశాం. గతంలో హెచ్సిఎల్ కూడా నేను అట్టనే ఇచ్చాను. చాలా మంది ఎగతాలు చేశారు. కానీ ఈరోజు వెళ్ళి మీరు చూడండి, విజయవాడలో హెచ్సిఎల్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 4,000 మంది పనిచేస్తున్నారు, అది ఎక్స్పాండ్ చేస్తున్నారు. అదే ఆనాడు మేము వేసిన విత్తనం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి. మార్క్ మై వర్డ్స్, డేట్ టైం స్టాంప్ కూడా చేసుకోండి. మొన్నటి వరకు ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. మీడియా మిత్రుల్లో ఎప్పుడు అడిగినా విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఫస్ట్ బుల్లెట్ నాలో దింపేవారు. నేను ఆనాడు ఏం చెప్పాను? ప్రైవేటీకరణ జరగనీయము, అవ్వదు, మార్క్ మై వర్డ్స్ అని చెప్పా. ఈరోజు కట్టుబడి ఉన్నాం స్వామి, మేము కట్టుబడి ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దయవల, ఇదేదో మేము మా గొప్పతనం కాదు, ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాట్లాడగలుగుతున్నాం. భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం. దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్. 7 నెలల్లో స్టెబిలిటీ కోసం సుమారుగా 1,300 నుంచి 1,600 కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంగా సుమారుగా 2,500 కోట్లు వేస్తున్నాం. ఇది బై వే ఆఫ్ వాటర్, బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చడానికి. సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే, ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బెయిల్అవుట్ ఇస్తుంది. మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా 13,000 కోట్లు ఇచ్చారు, 1,300 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇదంతా మనం దేశం కోసం మరి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది, అప్పు కింద కాదు, మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది. కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే, కష్టపడతాం, డివిడెండ్ల ద్వారానో ఉద్యోగాల ద్వారానో తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నాను. దావోస్లో మొదటి 500 కంపెనీలు